ఫైనల్గా వైజాగ్ అండ్ అరకు ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడు 1 అవర్ ముందే వచ్చి కూర్చోవడం అలవాటు కాబట్టి 1 అవర్ ముందే వచ్చి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. మన ట్రైన్ అయితే ఇంకా 1 అవర్ డిలే అయింది. ఎలాగో ట్రైన్ అయితే లేట్ అయిపోయింది. కాసేపు స్టేషన్లో కూర్చొని ఫ్రీ ఫైర్ అయితే ఆడుకున్నాను. మనకి ఎలాగో ఫ్రీ అయిపోయాయి కదా, కొన్ని వెబ్ సిరీస్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. మొత్తానికి 3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే మన ప్లాట్ఫామ్కి వచ్చేస్తుంది. ఫస్ట్ టైం రిజర్వేషన్ ట్రైన్లో కూడా జనరల్ ట్రైన్ లేకున్నట్టు ఎక్కేసారు జనాలు. మాకైతే బుక్ చేసుకున్న సీట్లు కూడా లేకుండా చేస్తారు. ఇంకా మా వాళ్ళు నుంచి చిరాకు వచ్చి మేమైతే రైల్వే ఎంక్వైరీకి కాల్ చేసి ఇలా కంప్లీట్ అయితే చేసాము. ఎప్పటికో 1 అవర్కి అయితే టీసీ వచ్చాడు మా దగ్గరికి. టీసీ వచ్చి అప్పుడు మా బెడ్లో మాకు ఇప్పించి వెళ్ళిపోయాడు. ఫైనల్గా వైజాగ్ అయితే చేరుకున్నాం. అంతా కష్టపడి వైజాగ్ చేరుకుంటే మెయిన్ మనం అరకెళ్ళాల్సిన ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం చేయాలి తెలియక ఈరోజుకి ఇక్కడే రెస్ట్ తీసుకున్నాం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం అరకు ట్రిప్లో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన వనజాంగికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ వనజాంగిలో వ్యూ పాయింట్ చూడాలంటే సన్ రైజ్ కన్నా ముందే వెళ్ళిపోవాలంట. సో అందుకని మనం వైజాగ్లో బైక్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ 2కి అయితే స్టార్ట్ అయిపోయాం. వైజాగ్ నుంచి వనజాంగి దగ్గర దాకా బైక్ బాగానే తోలుకొచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చలి పెడుతుంది. మామూలు చలి కాదు, విపరీతంగా ఉంది. ఎవరు చెప్పలేదు ఈ విషయం మాకు. ఈ చలి దెబ్బకు చూడండి ఒక్కొక్కటి మొహం ఎలా మారిపోయాయో. ఈ చలికి తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ బండి ఆపేసి ఆ బండి ఇంజిన్ మీద చేతులు పెట్టడం, సైలెన్సర్ మీద చేతులు పెట్టడం, చలి కావడం చేయాల్సి వచ్చింది. మన మధ్యలో చలిమంట వేస్తే అక్కడ ఆకడేసాం. చలి కాగుదామన్నా సరే మధ్యలో జనాలు లేరు, ఏం లేరు. మొత్తం ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్లో బండి తోలతాక కొంచెం భయం వేసింది. ఏదోలా మొత్తానికి కష్టపడి అయితే మన వనజాంగి అయితే రీచ్ అయిపోయాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన టైంకి రాలేకపోయాం చలి గురించి, కానీ పర్లేదు. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ వనజాంగిలో డిసెంబర్ అండ్ జనవరి లొకేషన్ ఇంకా చాలా బాగుంటుందండి. మేము వచ్చేసరికి ఫిబ్రవరి అయిపోయింది, అందుకే కొంచెం ఈ క్లౌడ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మీరు రావాలనుకుంటే కనుక పక్కా జనవరి ఆ టైంలో గట్రా ట్రై చేయండి. అలా బొర్రా కేవ్స్ మొత్తం తిరిగేసి రిటర్న్ అయితే వస్తుంటే దారిలో జిప్ లైన్ అయితే కనిపించింది. మా ఫ్రెండ్స్ అయితే ఎక్కుదాం అన్నారు కానీ నాకు ఎందుకో దాన్ని చూడగానే అయితే భయం వేసింది. కానీ మొత్తానికి డేర్ చేసి ఎక్కుదాం అయితే ఫిక్స్ అయిపోయాం. వెళ్ళి టికెట్ కాస్ట్ అడిగితే 500 చెప్పారు. అబ్బాయి మరీ హై అనిపించింది. బట్ ఎక్కుదామని ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇంక తప్పలేదు. 500 పెట్టి టికెట్ అయితే తీసేసుకున్నాం. అలా టికెట్ తీసుకొని పైకి వెళ్ళగానే మనకి హెల్మెట్ కింద అన్ని పైన మొత్తం కట్టేసారు బ్రేస్లెట్ టైట్గా. నాకు ఈ భయం అంతా దేని గురించి అంటే మనం వెళ్ళాల్సింది ఇంకో ఈ సింగిల్ రోప్ మీద వెళ్ళాలి. సపోర్ట్ కోసం కూడా 1 రూపాయి ఎక్స్ట్రా లేదు, జస్ట్ సింగిల్ రోప్ మీద వెళ్ళాలి. అమ్మో, అటుపక్క నుంచి ఇటుపక్క వస్తాకైతే కొంచెం భయం అనిపించింది. కానీ ఒకసారి ల్యాండ్ అవ్వగానే మళ్ళీ అటుపక్క వెళ్తే కొంచెం ఎగ్జైటింగ్గానే ఉంది. ఇటుపక్కన కూడా మనల్ని యాడ్ చేశాడు. మళ్ళీ జయ్యి అని వెళ్ళిపోమన్నాడు అన్న. అలాగే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మొత్తానికైతే జిప్ లైన్ అయితే ఎక్కువ వచ్చేసాం ఇటుపక్కకి. ఇంకోసారి ఎక్కుదామంటే ప్రైస్ మరీ హై కదా, 500 పెడితే మళ్ళీ తిరిగి మా ఊరు వెళ్ళిపోవచ్చు ఏసీ ట్రైన్లో పడుకొని. నన్ను ఎంటర్టైన్మెంట్ అయితే దొరికింది. మీరు కానీ ఇటు సైడ్ వస్తే కానీ పక్కా ట్రై చేయండి. అసలు మా దైద్యం అంటే అస్సలు అర్థం కావట్లేదు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. స్టార్ట్ అవ్వడమే ట్రైన్ ఏమో లేట్ అయింది. ట్రైన్ ఎక్కగానే మనకేమో సీట్లు ఏమో ఖాళీ లేవు. ఏదోలా కింద మీద పడి వైజాగ్ చేరుకుంటే ఆ రోజేమో అరకు ట్రైన్ ఏమో క్యాన్సిల్ అయింది. కష్టపడి ఏదోలాగా అరకు ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకుని వైజాగ్ అయితే వచ్చేసి తిరిగి చూసి మొత్తం నైట్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. తీరా చూస్తే ఇక్కడేమో నైట్ ట్రైన్లు అయితే లేవు, మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి. సర్లే అని ఆన్లైన్లో ఏదో టికెట్ బుక్ చేస్తాం. సర్లే 5 అవర్సే కదా పడుకుందాం అనుకున్నాం. ఒక 1 అవర్ పడుకుని లేచి చేసిన తర్వాత ఫోన్కి ఏమో కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వచ్చింది. నేను బుక్ చేసుకున్న టికెట్లు ఈరోజు మార్నింగ్ కాదు, రేపు మార్నింగ్కి. మా ఫ్రెండ్స్కి అయితే ఆ విషయం చెప్తే కాసేపు తిట్టారు. ఇంక చేసేది ఏమీ లేదు కాబట్టి ఆ టికెట్లు అయితే క్యాన్సిల్ చేసుకుని ఆ రీఫండ్ డబ్బులతో వేరే టికెట్లు అయితే బుక్ చేసుకుని మార్నింగ్ వరకు ఈ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాము. మార్నింగ్ అయితే ఈ డబల్ డెక్కర్ ట్రైన్ వచ్చేసింది. ఫస్ట్ టైం ఈ డబల్ డెక్కర్ ట్రైన్స్ కాసేపు ఫోటోషూట్లు చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 5కి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయింది. ఈ పొడ్డోడు కాసేపు అయితే మనల్ని ఎంటర్టైన్ చేశాడు. ఫైనల్గా మన గోదావరి అయితే వచ్చేసాం.